నాగు చేతి వంటలకు స్వాగతం అండి. నోరూరించే చికెన్ ఫ్రై తయారు చేస్తున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నానో చూడండి. నేను పావు చికెన్ తీసుకున్నానండి. కిన్లేసో శుభ్రంగా 2-3 చుట్లు కడిగేసి నీట్గా ఇంత ముక్కలు కట్ చేసుకున్నానండి. నేను బోన్ ఉన్నాయి తీసుకున్నానండి. నాకు ఇష్టమని బోన్ లేని కూడా తీసుకోవచ్చు. ఇందులో కావాల్సిన ఐటమ్స్ చేసి పెడతాను చూడండి. అర స్పూన్ కారం వేస్తున్నానండి. రుచి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. అర స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నానండి. అర స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అర స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను నూరుకున్నదే. దీంట్లో కొద్దిగా కలర్ కూడా వేస్తానండి. కలర్ కావాలనే వాళ్ళు కలర్ వేసుకొచ్చండి. కలర్ అవసరం లేని వాళ్ళు మానేచ్చండి. ఒక స్పూన్ కాన్పడ్డ వేస్తున్నానండి. ఓ స్పూన్ వరిపిండి వేస్తున్నానండి. అందులోనే 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. శుభ్రం కడిగేసుకున్న కొత్తిమీర కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నాను. శుభ్రం కడిగేసుకుని కరివేపాకు వేస్తున్నాను కట్ చేసింది. ఇవన్నీ మొత్తం అన్నీ ఇలా కలిపేసుకోవాలి. చికెన్ 2-3 చుట్లు కడిగేసుకున్నాకండి వాటర్ శుభ్రం వడకెట్టేసుకోవాలి. తడి ఉండకూడదు. ఇందులో కొద్దిగా నిమ్మరసం వేద్దామండి. పది 15 నిమిషాలు మూత వేసి పక్కన పెడదామండి. వస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫ్రై చేసుకుందాం. పొయ్యి కింద చిన్నగా ఇట్టుకోవాలండి. మంట పెద్దగా పెట్టుకోకూడదు. మీడియం సైజులో పెట్టుకోవాలి. ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తిరిగోల్ది తినాలంటే పది చూసారు ఎలా అంత అందంగా ఉన్నాయో. చిన్నగా మంట పెట్టుకోవాలండి, లేకపోతే ముక్క ఉడకదు. వేగిపోయినండి, తీసేద్దాం. చూసారు ఎంత ఎర్రగా ఎగినాయో. ఇలా టిష్యూ పేపర్లు వేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి కూడా తినేయచ్చు.
చాలా బాగా ఉడికిందండి. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంది. ఉల్లిపాయలు ఎంచుకోండి. ఈ చికెన్ ఫ్రై తింటే చాలా టేస్ట్గా ఉందండి. పప్పుల్లోకి తినచ్చండి, ఉత్తిరోడు తినచ్చు. చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి, అలాగే సపోర్ట్ చేయండి. గంట సమయం మర్చిపోకండి.